హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి ఫుడ్ స్టూడియో. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా మనము ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఈరోజు నేను చేసి చూపించబోతున్న రెసిపీ యాపిల్ జామ్ అండి. జామ్ మనం బయట తీసుకుంటూ ఉంటాము, అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, హెల్త్కి మంచిది కాదు పిల్లలకి. ఇలా మనము ఇంట్లోనే హెల్తీగా జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అయితే ఈ యాపిల్ జామ్కి ఏమేం కావాలో, ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. యాపిల్స్ 2 యాపిల్స్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి డ్రై క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి. షుగర్, ఒక హాఫ్ లెమన్, ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, మీకు కావాలంటే యూస్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ తీసుకోవాలి. ఇప్పుడు యాపిల్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. పీల్ చేయాల్సిన అవసరం లేదండి. యాపిల్స్ని ఇలా కట్ చేసి అందులో ఉన్న సీడ్ ఉన్న ఆ పార్ట్ని తీసేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకోవాలి. తడి లేకుండా నీట్గా తుడిచిన మిక్సీ జార్లో ఈ కట్ చేసి పెట్టుకున్న యాపిల్ పీసెస్ అంతా వేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ వేయకుండా చేసుకుంటే ఈ జామ్ మనకి 1 మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న యాపిల్ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes వరకు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల యాపిల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఇలా డ్రై అయిపోతుంది. చూసారుగా, ఇంత థిక్గా తయారైపోతుంది మనకి యాపిల్ పేస్ట్. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు స్వీటు ఎంత తింటారో దానికి తగినంత షుగర్ తీసుకోండి. షుగర్ వేశాక మళ్ళీ ఒక 3-4 minutes వరకు మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఒక ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకుంటే తెలుస్తుంది. చూసారుగా, ఇంత థిక్గా ఉండాలన్నమాట. జారిపోకుండా థిక్గా ఉంటుంది. మనకి జామ్ రెడీ అయిపోయినట్లు. కాస్త లెమన్, ఒక హాఫ్ లెమన్ కన్నా తక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షన్, మీకు కావాలంటే తీసుకోండి, వద్దంటే స్కిప్ చేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటే అట్రాక్షన్గా ఉంటుందని నేను తీసుకున్నాను. ఫుడ్ కలర్ లేకుండా చేసుకుంటే కూడా మంచిది. చూసారుగా, జామ్ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, యాపిల్ జామ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి జామ్ ఎలా వచ్చిందో, కిసాన్ జామ్ లానే ఉంది కదా.
ఇది చల్లారాక ఇంకా కొంచెం గట్టి పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ కన్నా ఎక్కువ రోజులే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.